వెల్కమ్ టు 95 న్యూస్. వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ హనుమంతరావును 95 న్యూస్ ఛానల్ ఎండి షేక్ సిరాజుల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువతో సత్కరించారు. అడిషనల్ డీసీపీ హనుమంతరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలకు ఎంతో చేరువయ్యామని అన్నారు. ప్రతినిత్యం ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. అసాంఘిక శక్తుల పట్ల నిరంతరం అప్రమత్తతతో వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే నేరాల నియంత్రణలో భాగంగా నేరస్తులపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైళ్లలోకి పంపామని అన్నారు. రాబోయే పండుగల నేపథ్యంలో మరింత అప్రమత్తతతోటి ఉన్నామని తెలిపారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. 95 న్యూస్ ఛానల్తో ప్రజా సమస్యలను వెలికి తీస్తున్న సిరాజుల్ను ప్రత్యేకంగా అభినందించారు. రానున్న కాలంలో ఛానల్ మరింత ప్రజాదరణ పొందాలని ఆకాంక్షించారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్లో ఉన్నామండి. హనుమంతరావు సార్ని కలవడానికి వచ్చాము. సార్ని అడిగి మన ఛానల్ గురించి విషయంగా హనుమంతరావు సార్ అడిగి మనం తెలుసుకున్నాము. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీ ఛానల్ 95 న్యూస్ సార్. మీ గురించి చాలా విన్నాను. అంటే నిష్పక్షపాతంగా ఈ ఏరియాలో వెస్ట్ జోన్లో నిష్పక్షపాతంగా ఎటువంటి భేదాలు లేకుండా, అంటే కుల మత భేదాలు లేకుండా మీరు కేసెస్ని పుటప్ చేస్తారని తెలిసింది. అదే 1 మంత్ వితిన్ 1 మంత్లోనే మా సిపిఎం కమిషనర్ శ్రీ గారు, మా డీసీపీ గారు, గారు, మా సిపిఎం 95 ఛానల్కి నా తరపున శుభాకాంక్షలు అండి. చైర్మన్ శుభాకాంక్ష సిరాజ్ గారికి నా అభినందనలు.